నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత, నివాళులర్పించిన మోడీ, సోనియా, మల్లికార్జున ఖర్గే. సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారులు, మరమ్మత్తు పనులకు మంత్రి దుర్గేష్ శంకుస్థాపన. నాడు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి? చంద్రబాబును నిలదీసిన వైఎస్ఆర్సీపీ నేతలు. పాలనలో వైసీపీ, టీడీపీ దొందే. విద్యుత్ ఛార్జీల పెంపుదలపై టీకే ధ్వజం. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించాలి, నందెపు ఆధ్వర్యంలో వైకాపా శ్రేణుల ఆందోళన. భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. శుక్రవారం మన్మోహన్ నివాసానికి వెళ్లిన వీరు ఆయన భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారితో పాటు యూపీఏ మాజీ చైర్పర్సన్, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఇతర పార్టీల నాయకులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ ను దేశం గుర్తుంచుకుంటుంది. ఆర్బీఐ గవర్నర్ సహా అనేక కీలక పదవుల్లో దేశానికి సేవలందించారు. పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చివేశారు. దేశం ప్రజల పట్ల ఆయన సేవాభావం స్మరించుకోదగినదని, విలక్షణ పార్లమెంటేరియన్, ఆయన సేవలు అందించారని కొనియాడారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై మన్మోహన్తో చాలాసార్లు మాట్లాడానని, ఆయన మృతి విచారకరమని పేర్కొంటే నా తరపున, దేశ ప్రజల తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నా అని మోడీ తెలిపారు. ఆయన మృతికి సంతాప సూచికంగా 7 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. ప్రజల సందర్శనార్థం శనివారం భౌతిక కాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నారు. శనివారం రాజ్ఘాట్ సమీపంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी के निधन ने हम सभी के हृदय को गहरी पीड़ा पहुंचाई है। उनका जाना एक राष्ट्र के रूप में भी हमारे लिए बहुत बड़ी क्षति है। विभाजन के उस दौर में बहुत कुछ खोकर भारत आना और यहाँ जीवन के हर क्षेत्र में उपलब्धियां हासिल करना, ये सामान्य बात नहीं है। अभावों और संघर्षों से ऊपर उठकर कैसे ऊंचाइयों को हासिल किया जा सकता है, उनका जीवन ये सीख भावी पीढ़ी को देता रहेगा। एक नेक इंसान के रूप में, एक विद्वान अर्थशास्त्री के रूप में और रिफॉर्म्स के प्रति समर्पित लीडर के रूप में उन्हें हमेशा याद किया जाएगा। एक अर्थशास्त्री के रूप में उन्होंने अलग अलग स्तर पर भारत सरकार में अनेक सेवाएं दी। एक चुनौतीपूर्ण समय में उन्होंने रिजर्व बैंक के गवर्नर की भूमिका निभाई। पूर्व प्रधानमंत्री, भारत रत्न श्री पीवी नरसिम्हा राव जी की सरकार के वित्त मंत्री रहते हुए उन्होंने वित्तीय संकट से घिरे देश को एक नई अर्थव्यवस्था के मार्ग पर प्रशस्त किया। जब मैं मुख्यमंत्री था तब डॉक्टर मनमोहन सिंह जी के साथ राष्ट्रीय और अंतर्राष्ट्रीय अनेक विषयों पर उनसे खुले मन से चर्चाएं होती थी। यहाँ दिल्ली आने के बाद भी मेरी उनसे समय समय पर बात होती थी, मुलाकात होती थी। मुझे उनसे हुई मुलाकातें, देश को लेकर हुई चर्चाएं हमेशा याद रहेगी। अभी जब उनका जन्मदिन था तब भी मैंने उनसे बात की थी।
आज इस कठिन घड़ी में मैं उनके परिवार के प्रति अपनी संवेदनाएं व्यक्त करता हूं। मैं डॉक्टर मनमोहन सिंह जी को सभी देशवासियों की तरफ से श्रद्धांजलि अर्पित करता हूं। రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రహదారులపై ప్రమాదాల నివారణకు కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిడదవోలు పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని స్వయంగా ప్రొక్లేన్ నడుపుతూ పనులు ప్రారంభించారు. 45 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిడదవోలు పురపాలక సంఘ పరిధిలో గల బీటీ రోడ్డు మరియు సీసీ రోడ్ల మరమ్మతుల పనులకు స్థానిక అధికారులు కూటమి నేతలతో కలిసి ఈ మేరకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే నియోజకవర్గానికి 11 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చామని, రాబోయే రోజుల్లో నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళతామని హామీ ఇస్తూ ఆ దిశగా కృషి చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. ఖజానాలో డబ్బులు లేనప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలగవద్దన్న ఉద్దేశంతో గుంతల పూడ్చివేత కార్యక్రమం చేపట్టామన్నారు. రాబోయే రోజుల్లో వీటిని పక్క రోడ్లుగా వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్ల నిర్మాణ విషయంలో స్థానిక భవన కార్మికులకు ఉపాధి కల్పించాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా, వర్షపు నీరు నిలవకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్పర్సన్ గంగుల వెంకటలక్ష్మి, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, డిఈ హరిబాబు, కూటమి నేతలు వెంకటేశ్వరరావు, రంగా రమేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన కొన్ని రోజులుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న నేపథ్యంలో అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ప్రారంభమయ్యాయి. నిడదవోలు పట్టణానికి, పట్టణ పరిధిలో ఉన్నటువంటి గుంతలు పోర్చడానికి సమానమి 45 లక్షల అంచనా వ్యయంతో ఈ కార్యక్రమాన్ని ఇవాళ శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి ఇబ్బందులు జరగాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా నేను మంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి ఇప్పటికే ఒక 11 కోట్ల రూపాయల నిధులు పంచాయతీరాజ్ నుంచి తీసుకురావడం, రాబోయే రోజుల్లో కూడా ఎక్కడెక్కడైతే సీసీ రోడ్లు అవసరం వాటన్నింటినీ నిర్మించడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బడ్జెట్ని నేను ఒక ప్రపోజల్ ఇవ్వడం కూడా జరిగింది. రాబోయే 2-3 నెలల కాలంలో వాటిని కూడా చేపట్టి ఖచ్చితంగా నా నమ్మకం ఏంటంటే మరొక 4-5 నెలల లోపలనే ఒక 30-40 కోట్లతోటి రోడ్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచన చేసి దానికి అవసరమైనటువంటి అన్ని ప్రణాళికలను తయారు చేసుకుంటూ వెళ్తున్నాం. ఉప ముఖ్యమంత్రి గారు కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు కనుక వారితో ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని ఉపయోగించుకుని ఖచ్చితంగా ఏదో రకంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కృషి చేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తారని, విద్యుత్ ఛార్జీలు పెంచబోరని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై 15,000 కోట్ల రూపాయల భారం మోపడం దారుణమని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టినట్లు చెప్పారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గోదావరి గట్టు ఎస్సీ ఆఫీస్ దగ్గర శుక్రవారం నిరసన చేపట్టారు. ఆఫీస్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటు కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాస్, రూడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు నక్కా శ్రీ నగేష్, అడప శ్రీహరి, గుర్రం గౌతమ్, గిరిజాల బాబు, నక్కా రాజబాబు, పోలు విజయలక్ష్మి, సంకిస భవానీ ప్రియ, డాక్టర్ అనసూరి పద్మలత, దాసి వెంకట్రావు, కానిబోయిన సాగర్, మజ్జి అప్పారావు, బిల్డర్ చిన్న బొప్పన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచేసి ప్రజలపై పెనుభారం మోపినప్పుడు ఆందోళన చేసిన ప్రజలపై కాల్పులు జరిపించి 3 ప్రాణాలు కోల్పోవడానికి చంద్రబాబు కారణమయ్యారని అన్నారు. ఈ ఉదంతాన్ని ప్రజలెవరూ ఇంకా మర్చిపోలేదన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు బేషరతుగా తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన ఛార్జీలు ఉపసంహరించుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. గడిచిన 7 నెలల్లో ఒక్క పథకం కూడా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని చెప్పి గత సినిమాలో ఒక పాట మాదిరిగా ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అని ఆ రచయిత రాశారు. కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి మాటలకు అర్థాలు వేరులే. ఆయన తగ్గిస్తానంటే పెంచుతాడని.
ఈ 6 నెలల్లో 15,845 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు ప్రజలపైన భారం వేస్తున్నాడంటే ప్రజలు ఏం చేయలేరని కదా, నేనేం చెప్పినా వినాల్సిందని కదా, నేను చెప్పినవన్నీ వాళ్ళు భరించాల్సిందని కదా. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. ప్రజాపక్షాన పోరాటం చేయడం కోసం ఆయన ఇవాళ పిలిపించాడు. ప్రతి చోట ప్రతి విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి ఆఫీసుల్లో పెంచినటువంటి ఈ విద్యుత్ ఛార్జీని తక్షణమే ఉపసంహరించుకోవాలని, తగ్గిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు తగ్గించాలనేటువంటిది డిమాండ్గా పెడుతూ మీరు విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని చెప్పారు, మీకు అనుభవం ఉంది, జనం నమ్మారు. మీ అనుభవంతో తగ్గించాలి తప్ప పెంచకూడదు కదా. పెంచినటువంటి మిమ్మల్ని మేము డిమాండ్ చేసేది ఏమిటంటే మీరు తగ్గిస్తానని చెప్పారు. మీ అనుభవంతో ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని పెంచడం మానండి, తగ్గించడానికి ప్రయత్నించమని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరెంటు ఛార్జీలు మోత మోగిస్తూ ఉన్నారో దీన్ని వెంటనే బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఇవాళ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టాము. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచుని పోరాడుతున్నాము. ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో బేషరతుగా ఉపసంహరించుకోవాలి. సుమారుగా 15,900 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసే కార్యక్రమం ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నాణ్యమైన విద్యుత్ ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచబోను అని 100 సార్లు చెప్పాడు. మరి ఇప్పుడు 7 నెలలు తిరగకుండానే ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచే కార్యక్రమం చేపట్టారని అంటే ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అనుభవం ఉంది, మాకు అద్భుతమైన పరిపాలన అందిస్తామని చెప్పి 6 నెలలు తిరగకముందే మరి ఇవాళ ప్రజలకి కరెంటు షాక్ కొట్టేలాగా విద్యుత్ ఛార్జీలు పెంచడం మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు, 1 సంవత్సరం వాళ్ళకి టైం ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిపాలన చూద్దామని. కానీ ప్రజల కష్టాలు చూసిన తర్వాత ఆయన 6 నెలలు దాటగానే రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితిని మనం చూసాం. రైతుల గురించి ఏ విధంగా మరి ధర్నాలు జరిగినాయో. ఈరోజు విద్యుత్ ఛార్జీలు రావడంతోనే 6,000 కోట్లు పెంచారు. 6,000 కోట్లు పెంచడమే కాక 9,000 కోట్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకి వినియోగదారులకి షాక్ కొట్టే పరిస్థితి 1 నెల 2 నెలల్లో బిల్లులు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు ప్రజలందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన్ని ఉంటుందనడానికి ఈ ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. మరి తప్పనిసరిగా ప్రజల పక్షాన్ని ఎప్పుడు కూడా ఉండి పోరాడేటువంటి వైఎస్ఆర్సీపీ రాబోయేటువంటి ఎటువంటి పరిస్థితులైనా సరే రేపు మరి జనవరి 6వ తారీఖున తలపెట్టేటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్, అమ్మఒడి కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి ఈరోజు ఈ ధర్నా ద్వారా ఈ విద్యుత్ శక్తి ధర్నా ద్వారా మేము ప్రజల్ని మరొకసారి తెలియపరచడం జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలను దోచుకుంటే, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ఛార్జీలను పెంచి చంద్రబాబు ప్రజల్ని దోచుకుంటున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచేది లేదని, సంపద సృష్టించి ఇంకా తగ్గించడానికి ప్రయత్నిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలను దొడ్డిదారిన ప్రజల నుంచి దోచుకోవడానికి ప్రయత్నించడం దారుణమని టీకే వ్యాఖ్యానించారు. జగన్ అసలు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి 5 ఏళ్ల కాలంలో 17 సార్లు ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. అందుకే 151 నుంచి వైసీపీ 11కు పడిపోయిందని ఎద్దేవా చేశారు. అయినా ఇంకా జగన్ తీరులో మార్పు రాలేదని, విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ ట్రాన్స్కో కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాలని పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. అయినా ఇప్పటికైనా రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యాపారం చేసుకుంటే ఆదాని కంటే మంచి వ్యాపారవేత్తగా ఎదుగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. 1750 కోట్ల రూపాయలను జగన్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో లంచం ఇచ్చినట్లుగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆధారాలతో నిరూపించిందని, జగన్ అమెరికా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే దారిలో పయనిస్తూ ప్రజల్ని దోచుకోవడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, డాక్టర్ వడయార్, మోతా శారద, జాల నట్రాజ్, పట్నాల శ్రీనివాస్, కిషోర్ కుమార్ సేన్, బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు దోషించాడు, చంద్రబాబు నాయుడు దొంగ అని ఈయన ఎడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు దోషించాడు దొంగ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎడుతాడు. ఈవేళ కరెంట్ ఆఫీసుల దగ్గర ధర్నా చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించింది. ఏంటి అసలు అతనికి నేను అర్థం కావట్లేదు. అతను సిగ్గుపట్టలేదేమో అనుకుంటాను. నేను సిగ్గు అనేది అతను మర్చిపోయాడేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో 2019కి ముందు
జగన్మోహన్ రెడ్డి గారు నేను కరెంట్ ఛార్జీలు పెంచను, నాణ్యమైన విద్యుత్ ఇస్తానని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల కాలంలోనూ 30,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశాడు. ఆయన ట్రాన్స్ఫార్మర్లు సంబంధించిన షిరిడి సాయి ట్రాన్స్ఫార్మర్ కంపెనీకి కొన్ని వేల కోట్ల రూపాయలు అయినటువంటి ట్రాన్స్ఫార్మర్లు ఆర్డర్ ఇచ్చేసి అక్కడ లేకుండా తెప్పించాడు. అదంతా కూడా ప్రజల మీద భారమే. అలాగే కరెంట్ ఛార్జీలు పెంచాడు విపరీతంగా. ఇవన్నీ కూడా విపరీతంగా ప్రజల మీద భారం వేసేసి బాధేసి మళ్ళీ కరెంట్ ఛార్జీలు పెంచారు. ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు పెంచాడు. పోనీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? ఎలక్షన్ ముందు 2024 ముందు నేను అసలు కరెంట్ ఛార్జీలు పెంచను, నేను నాణ్యమైన విద్యుత్ ఇస్తానని చెప్పి 6 నెలల్లోనే 17,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం వేశాడు. 11,000 కోట్లు ఒకటి, 6,000 కోట్లు ఒకటి, 17,000 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం వేశాడు. అసలు ఏంటో అర్థం కాదు. అసలు ఏ మేనిఫెస్టోలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారో, ప్రజలకు వాగ్దానాలు ఎందుకు చేస్తున్నారో, అసలు ఆలోచించే చేస్తున్నారా, ఆలోచన చేయకుండా చేస్తున్నారు అనేది మరి చాలా ప్రజలు కూడా అన్నీ ఆలోచిస్తుంటారు. ప్రజలు ఏం తెంగరోళ్ళు కాదు. 151 నుంచి 11కు పడగొట్టారంటే ఊరిలో పడగొట్టలేదు. ఇలాంటి పనికిమాలను అన్నీ చేస్తేనే పడగొట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, పైగా ఇంకా తగ్గిస్తామని బూటకపు హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలపై విద్యుత్ ఛార్జీల పెనుభారాన్ని మోపడం దుర్మార్గమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. D5 అధికారులకు వినతి పత్రం అందజేశారు. విద్యుత్ ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వైసీపీ నగర మాజీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక వై జంక్షన్ D5 సబ్స్టేషన్ వద్ద శుక్రవారం వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఇన్ఛార్జి గూడూరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రోడా, మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, DCCB మాజీ అధ్యక్షులు ఆకుల వీర్రాజు, నందెపు శ్రీనివాస్ మాట్లాడారు. అనంతరం సబ్స్టేషన్లోని అధికారులకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల రూపాయల భారాన్ని మోపిందన్నారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు అడప అనిల్ కుమార్, కోడికోట, మాజీ కార్పొరేటర్లు ఇసుకపల్లి శ్రీనివాస్, ఆరవ సురేష్ కుమార్, ఛాంబర్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీను, నాయకులు మద్దల రవిశంకర్, పెంకి సురేష్, ఉప్పాడ కోటరెడ్డి, వలవల చిన్నీపురం శెట్టి ప్రసాద నాయుడు, కుక్క తాతబ్బాయి, నీలం ఆనంద్, కురిమిల్లి స్వరూప్, మేడపైన సునీల్, వంకాయల సత్యబాబు, జేకే అరుణ్, బుద్ధాల రాజు, మాసా రామ్జోగ్, కస్సే రాజేష్, నల్లా రాజేష్, గొట్టుముక్కల రాజు, పడాల శ్రీను, వంటెద్దు సూరిబాబు, పచ్చిగొండ సురేష్, ఆనపు సత్యనారాయణ, అందనాపల్లి సత్యనారాయణ, పెదిరెడ్లి శ్రీనివాస్, నీలం గణపతి, కర్రి వెంకటరెడ్డి, ఆరిపుల్లా ఖాన్, ఉడుముల ఉమా, కోటి, శ్రీను, ఆటో కార్మికులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం అంతా కూడా ఈ భారీ ధర్నా కార్యక్రమం చేపట్టారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. ఎలక్షన్ ముందు సూపర్ 6 అని, అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచనని, అవకాశం ఉంటే తగ్గిస్తానని, ఇలాగ ఎన్నో కలబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఇవాళ కూటమి ప్రభుత్వం నిమ్మకి నీరెట్టినట్టు మరి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదు. సరికదా దారుణంగా 17,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా దారుణమైన విషయం. మరి చిన్న చిన్నకారు పరిశ్రమలు కానీ వీళ్ళందరూ కూడా మరి పెరుగుదలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే ఈనాడు పేద ప్రజల విషయంలో కూడా SC STలకు కూడా కూడా రిజర్వేషన్ అమలవుతలేదు. మరి గతంలో చంద్రబాబు నాయుడు ఒక 25 సంవత్సరాల కిందట ఆ వేళ కరెంటు విషయంలో బషీర్బాగ్లో మా వేళ కరెంట్ పెంచిన ఛార్జీల మీద ఉద్యమం చేస్తే చాలా నిర్దాక్షిణ్యంగా కాల్పించిన ఘనత చంద్రబాబు నాయుడుది. మరి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా కృషి చేయాలి. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాజమండ్రి సిటీ తరఫున ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రానాకే కల్లుబొల్లి అబద్ధాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చి ప్రజలకి పూర్తిగా 6 నెలలు రాకుండానే చుక్కలు చూపించడం జరిగింది. ప్రతి నిత్యావసర వస్తువులు కానీ, విద్యుత్ ఛార్జీలు కానీ మొత్తం అన్నీ కూడా ఆఖరికి ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం నుంచి ప్రజలకు అందకుండా
ప్రతి విషయంలో కూడా అన్యాయం చేయడం జరిగింది. చాలా ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారో ఒకటి కూడా అమలు చేయకుండా జరిగింది. దీపం పథకం అన్నారు, దీపం పథకం కూడా ఈ 6 నెలల్లో ఒకటే ఇచ్చారు, అది కూడా పూర్తిగా 100% ఇవ్వలేదు అందరికీ. అన్ని విషయాల్లో కూడా కలుపులు చేస్తున్నారు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఏదైతే ముందు మేనిఫెస్టోలు ఇచ్చారో అవన్నీ అమలు జరిపి మొత్తం సూపర్ 6 కానీ ఇతర హామీలు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్నీ ఇచ్చి తీరాలి. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని కూడా ఎంత కష్టంలో ఉన్నా, ఎంత కరోనాలో ఉన్నా, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎక్కడ ప్రత్యేక రాష్ట్రం ఇడిపోయినా సరే ఆయన ఏ రోజు కూడా ఒక రోజు కూడా తేడా రాకుండా డైరెక్ట్గా అక్కడ నుంచి బటన్ నొక్కి పేద ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆఖరి రోజు వరకు అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా చేపట్టి ప్రజల సమస్యలకి పరిష్కారం అయ్యే విధంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కోరుకొండ మండలం రాఘవాపురం గ్రామ రెవెన్యూ సదస్సు వివరాలను సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ 12 నుంచి జనవరి 8 వరకు గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆయా గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించే సమయంలో రెవెన్యూ సర్వే అధికారులు ఆయా గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించే సమయంలో రెవెన్యూ సర్వే అధికారులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఆయా గ్రామాలకు చెందిన భూ సంబంధ రికార్డులను అందుబాటులో ఉంచి అర్జీదారులకు సంతృప్తి చెందేలా వివరాలు తెలియజేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 101 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి 1235 అర్జీలు స్వీకరించి వాటిలో 183 పరిష్కరించినట్లు తెలిపారు. కోరుకొండ తహసీల్దార్ వి సుస్వాగతం, రెవెన్యూ సర్వే అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చంద్రబాబు చెప్పారని, ఆయనకు భజన చేసే పవన్ కళ్యాణ్, బీజేపీ కూడా ఇదే పాట పాడారని, అయితే భవిష్యత్ గ్యారంటీ గాలికి వెళ్లిపోగా బాబు షూరిటీ బాధుడు గ్యారంటీగా మారిందని మాజీ ఎమ్మెల్యే వైసీపీ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. తొలుత రాజానగరం పార్టీ కార్యాలయం నుంచి వైసీపీ నాయకులతో నిరసనగా ర్యాలీగా బయలుదేరి సెంటర్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తరువాత ఆఫీస్కి చేరుకున్నారు. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు వేసి వైసీపీ నాయకులతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జక్కంపూడి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎంతో గొప్ప పాలన అందించారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలైన సూపర్ 6 అమలు చేయకుండా అటకెక్కించారని, రోజు రోజుకి పన్నుల భారం ప్రజలపై మోపుతున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులు దూలం పెద్ద, మందారపు వీర్రాజు, వాసంశెట్టి పెద్ద వెంకన్న, అడపాల చిన్నబాబు, గంగిశెట్టి సోమేశ్వరరావు, గండి నానిబాబు, వేమగిరి కృష్ణ, మండల యూత్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్క సూపర్ 6 హామీని కూడా ఈవేళకి నెరవేర్చలేదు సరికదా, ప్రజల మీద మాత్రం దారుణంగా పన్నుల మీద పన్నులు భారాన్ని వేసేటటువంటి కార్యక్రమానికి మాత్రం శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నారు. గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలని, అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, లేక ఆసరా, అనేక రకాల పథకాల ద్వారా ప్రజల అకౌంట్లోకి నేరుగా ప్రభుత్వం తాలూకా సొమ్ములు వేసి ఆర్థికంగా పేదవాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఏ ఒక్కరి మీద కూడా ఒక్క రూపాయి అంటే రూపాయి కూడా కొత్తగా పన్నులు భారాన్ని వేసేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో వేయాల. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీని అటకెక్కించి బాబు షూరిటీ బాబుడు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం మాత్రం భారాన్ని మోపినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద నిరసన గలమెత్తడం జరిగింది. మన రాజానగరం నియోజకవర్గంలో కూడా ఇవాళ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి పెంచినటువంటి యొక్క విద్యుత్ భారాన్ని తక్షణమే ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, బిల్లుల్ని తగ్గించాలి అనేటువంటి
ఈ నిరసన కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా మీ అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేశానికి 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా విశేష రీతిలో సేవలందించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆకస్మిక మరణం చాలా బాధాకరమని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మన్మోహన్ మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. టీకే మాట్లాడుతూ దేశం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మాజీ ప్రధాని పివి నరసింహారావుతో కలిసి మన్మోహన్ సింగ్ ఎన్నో సంస్కరణలు చేపట్టి ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కృషి చేశారన్నారు. ఆయన మాటలు చాలా తక్కువని, పనులు మాత్రం అలా ఎక్కువగా ఉంటాయన్నారు. ఎవరికి విరోధి కాని ఏకైక నాయకుడు ఆయన ఒక్కరేనని, అన్ని పార్టీల నాయకులు మన్మోహన్ను అభిమానిస్తారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను రద్దు చేయడం జరిగిందని, మన్మోహన్ మృతికి సంతాపంగా సభలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకు, శ్రేణులకు సూచించారు. 7 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించినందున ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని వివరించారు. ఆయనను రాజకీయ నాయకుడిగా కంటే ఆర్థిక శాస్త్రవేత్తగానే అందరూ చూస్తూ ఉంటారన్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం తక్షణం భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. మన భారతదేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం అనేది భారతదేశ ప్రజలందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే భారతదేశ పరిస్థితి అయిపోయింది, ఆర్థికంగా దివాలా తీసేసింది అనుకునే సమయంలో ఈ భారతదేశాన్ని మరి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు కలిసి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపించడం జరిగింది. సాధారణంగా ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎదర పార్టీ వాళ్ళకి విరోధస్తుడు లేకపోతే ఎప్పుడన్నా తిట్టడం అది చేస్తారు. మన్మోహన్ సింగ్ మాత్రం ఎవరికి విరోధి కాదు. ఆయన అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఆయన్ని అభిమానించేవారు. ఎందుకంటే ఒక ఆర్థిక శాస్త్రవేత్త అతను. నిజంగా ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, రాజకీయ నాయకుడు కాదు అతను, ఒక ఆర్థిక శాస్త్రవేత్త. అటువంటి ఆయనకి భారత ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. దాన్ని అతని యొక్క తెలివితేటలు కానీ అతని ఆర్థిక విధానాలతో భారతదేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి భారతదేశంలో పుట్టడం అనేది భారతదేశానికి అదృష్టంగానే భావించాలి. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు రక్తదాన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పలువురు యువకులు, స్థానికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రాజమండ్రి సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ సహకారంతో 300 మందికి పైగా ఉచితంగా బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ చేశారు. గారా అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల్లో రక్తదానం పట్ల నెలకొన్న అపోహల్ని తొలగించి ఆరోగ్యంగా ఉన్నందరినీ రక్తదాతలుగా మార్చాలి అనే లక్ష్యంతో అన్ని ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ శిబిరాల ద్వారా చాలా మంది స్ఫూర్తి పొంది నూతనంగా రక్తదానం చేస్తున్నారని తెలిపి రక్తదాతలకు సర్టిఫికేట్స్ అందించారు. ఫౌండేషన్ సభ్యులు గారా శ్రీవిద్య, సుధాకర్, గారా శేఖర్, సుధీర్, అశోక్, సంజీవని బ్లడ్ బ్యాంక్ మేనేజర్ ప్రకాష్, సిబ్బంది భావన, నాని, రాజమండ్రి హ్యూమన్ రైట్స్ టీం అభిషేక్ అహ్మద్, సిరాజ్, బిందు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గారా అజయ్ కుమార్, మన బాధ్యత ఫౌండేషన్. ఈ ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 3 రోజులు కూడా మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ నందు రక్తదాన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సంజీవని బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఉచితంగా ఇక్కడ ఉన్న అందరికీ కూడా గ్రూపింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా అందరూ కూడా తమ బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పలువురు యువకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నార్మల్గా ఎవరైనా సరే బ్లడ్ ఇవ్వడానికి బ్లడ్ బ్యాంక్కి రమ్మంటే కొంచెం భయపడతారు. వాళ్ళలో భయం పోగొట్టే విధంగా ఇక్కడ ఇలా రోడ్డు పక్కన క్యాంపులు అది ఏర్పాటు చేసినట్లయితే సాటి మనిషిని చూసి ఏం కాలేదు కదా, ఇది చాలా సింపుల్ అని చెప్పి మిగతా వాళ్ళు కూడా వస్తారు. అందువల్ల మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో విరివిగా ఈ యొక్క రక్తదాన అవగాహన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేషనల్ రివర్ కన్వర్జేషన్ ప్రాజెక్టులో భాగంగా 95.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించుచున్న 50.6 MLD సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. పూర్తి స్థాయి నాణ్యతతో పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నిర్మాణంలో ఉన్న ప్లాంట్ పనులను పరిశీలించారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ గతంలో నిర్మించిన 30 MLD సామర్థ్యం కలిగిన STP వినియోగిస్తున్నామని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా
50.6 LMT సామర్థ్యం గల ఎస్టీపీ నిర్మించడం జరుగుతుందన్నారు. పరిసర గ్రామాలు విలీనమైనా కూడా ఎస్టీపీ ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటి వరకు 33% పనులు పూర్తయ్యాయని, మిగిలిన అన్ని పనులు ఫిబ్రవరి నాటికి పూర్తి చేయగలమని, పనులు వేగవంతం చేస్తున్నామని అన్నారు. నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడటానికి వీలు లేదని, ఎప్పటికప్పుడు పనులు తనిఖీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఎస్ఈ జి పాండురంగారావు, ఈఈ షేక్ మదర్షా అలీ, డిఈ విరూపాక్షరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి రాజమహేంద్రవరం, నారాయణపురంలో ఉన్న నాగమ్మ తల్లి గుడి వెనుక వైపు ప్రాంతానికి మార్చడం జరిగింది. నూతన కార్యాలయంలో ఎస్పీఎఫ్ కమాండెంట్ డాక్టర్ కొండ నరసింహరావు, సహాయక కమాండెంట్ పివిఎస్డి ప్రసాదరావు, డి గంగరాజు, ఇతర అధికారులు, సిబ్బంది నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం జోన్ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత, నివాళులర్పించిన మోడీ, సోనియా, మల్లికార్జున ఖర్గే. సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారులు, మరమ్మత్తు పనులకు మంత్రి దుర్గేష్ శంకుస్థాపన. నాడు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి, చంద్రబాబును నిలదీసిన వైఎస్ఆర్సీపీ నేతలు. పాలనలో వైసీపీ, టీడీపీ దొందే, విద్యుత్ ఛార్జీల పెంపుదలపై టీకే ధ్వజం. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించాలి, నందెపు ఆధ్వర్యంలో వైకాపా శ్రేణుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.